అలరి టీవీ ప్రేక్షక మహాశయులకు నమస్కారము. స్వాగతం, సుస్వాగతం, శుభోదయం. ఆధ్యాత్మిక భక్తి ప్రవచనాలు, సజ్జన సాంగత్యం, శ్రీ విశ్వేశ్వరానంద సేవాశ్రమం సమర్పించు ఆధ్యాత్మిక ప్రవచనాలు. ప్రియ భగవద్బంధువులారా, జ్ఞాన జిజ్ఞాసులారా, ఈరోజు నేను చెప్పబోయే ప్రధాన అంశం సత్యశోధన. సత్యం అంటే 3 కాలాల పాటు, భూత, వర్తమాన, భవిష్యత్ కాలాల్లో ఎప్పుడు అది మారనిది ఏదైతే ఉంటుందో అదే సత్యం. సత్యము ఎప్పుడు మారదు. సత్యమేవ జయతే. సత్యం ఎప్పుడు జయిస్తుంది. ట్రూత్ ఈజ్ గాడ్ అన్నారు. అంటే సత్యమే భగవంతుడు అని. మనము 3 కాలాల్లోనూ సత్యమే చెప్పాలి. సత్యం మామూలుగా రాజ్యం మారినా, రాజ్యాంగం మారినా ధర్మం మారదు. అలాగే సూర్యుడు నిన్నైనా, నేడైనా, రేపైనా తూర్పు దిక్కునే ఉదయిస్తాడు. ఇది సత్యం. తల్లి ప్రేమ, తనకు ఎంతమంది సంతానం ఉన్నా అందరి పట్ల సమానమైన ప్రేమ కలిగి ఉంటుంది. అందరికీ సమానమైన ప్రేమను చూపెడుతుంది తల్లి. కాబట్టి తల్లి ప్రేమ సత్యం. సత్యం అనేది పరమ ఔషధం. ఎవరైతే ఆ ఔషధాన్ని సేవిస్తారో వాళ్ళు నిరంతరం భగవద్ధ్యానంలో ఉంటారు. సత్యమేవ జయతే. సత్య శోధన. మన సత్య శోధన ఎలా చేయాలి? హరిశ్చంద్రుడు సత్యం నమ్ముకొని సత్యమే చెబుతూ సత్యమే తన జీవన పరమావధిగా చేశాడు. సత్యం కోసం తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. సత్యం కోసం తన భార్యను చంద్రమతిని అమ్ముకున్నాడు. సత్యం కోసం తన పుత్రుడు లోహిదాసుని చంపుకున్నాడు. అయినా ఆఖరికి సత్యమే జయించింది. అలాగే గాంధీ మహాత్ముడు తెల్లదొరలకు గుండె చూపెట్టాడు. ఆయన ఆయుధము సత్యం, సత్యాగ్రహం. ఆయన ఆయుధంగా చేసుకుని భారతదేశానికి స్వాతంత్ర సమరంలో ఆయన అనేక సేవలు, పోరాటాలు చేసి మనకు జగత్ ప్రసిద్ధి చెందాడు. అలాగే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, ఆయన కూడా అంతే. సత్యం కోసం ఉరుకెంపం ఎక్కాడు. నేను దొంగన కాదు, నా దేశ స్వాతంత్రం కోసం పోరాడే యోధుణ్ణి, స్వతంత్ర సమర యోధుణ్ణి అని ప్రకటించుకున్నాడు. అయినా ఉరికంబం ఎక్కాడు. మన భారతదేశంలో సనాతనమైన భారతదేశం, సంస్కృతి, సంప్రదాయాలు ఉన్నాయి. ఇక్కడ ఎంతోమంది మహనీయులు, సత్పురుషులు జన్మలు తీసుకున్నారు. వారందరూ మనకు చెప్పింది ఏంటంటే సత్యమేవ జయతే. అంటే ఎప్పుడు సత్యాన్ని చెప్పాలి. కాబట్టి సత్యమే మనం రక్షిస్తుంది. సత్యం చెప్పేదానికి మనము ముందు శ్రవణం చేయాలి, తర్వాత మననం చేయాలి, నిధిధ్యాసలు చేయాలి. ఇలా చేస్తే మనకు శరీరం కానీ మనసు కానీ ఏకంగా ఉంటుంది. ఏకోచిత్తమైన మనసు ద్వారా మనం భగవంతుని ధ్యానం చేయాలి. మనం ఎల్లవేళలా సత్యమనే పలకాలి. చిన్నపిల్లలకు మామూలుగా పాఠశాలలో, గతంలో గ్రామాలలో కానీ, చాలా ఉన్నత పాఠశాలలో కానీ, ప్రాథమిక పాఠశాలలో కానీ, మన పాఠశాలలకు అంటే విద్యాలయాలే దేవాలయాలుగా చెప్తారు. ఎందుకంటే దేవాలయాలకు వెళితే భగవంతుడు ఉంటాడు, విద్యాలయాలకు ఉంటే విజ్ఞానం ఉంటుంది. అందుకే విద్యాలయాల గోడల చుట్టూ సత్యమే పలకవలను, అబద్ధము చెప్పరాదు, పాపచింతన పనికిరాదు, పరుల సొమ్ము పాము వంటిది, ఇలాంటి నీతి వాక్యాలు ఎన్నో గోడల మీద మనకు రాసి ఉంటారు. దాన్ని చూసి చిన్నపిల్లలలో ఓహో అబద్ధము చెప్పకూడదా, సత్యమే చెప్పాలనా అనే వాళ్ళకు చిన్నప్పటి నుంచి వాళ్ళ మనసులలో నాటుకుంటుంది. పెద్దయ్యాక వాళ్ళు సంస్కారవంతులు అవుతారు. దేశ పౌరులుగా, మంచి ఉత్తమ దేశ పౌరులుగా వాళ్ళు కీర్తించబడతారు. కాబట్టి సత్యశోధన చేయాలి. సత్యశోధన చేస్తే మనకు భగవంతుడు సాక్షాత్కరిస్తాడు, ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. ఎవరైతే సత్యాన్ని నమ్ముకుంటారో వాళ్ళకు భగవంతుడు వాడిలోనే ఉంటాడు. రమణ మహర్షి కానీ, వివేకానంద స్వామి కానీ, రామకృష్ణ పరమహంస కానీ, ఇలాగ ఎందరెందరో మలయాళ స్వామి కానీ, ఇలా ఎందరెందరో మహనీయాలు
సత్యం కోసం జీవించారు, సత్యమే తమ ప్రాణంగా భావించారు. కాబట్టి సత్యమే జయంతి. ఓం తత్సత్.